వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. అభిజిత్ దీప్కే ఫ్రాడా? ఇక్కడ నేను చెప్పిన అంశాలన్నీ విన్న తర్వాత అభిజిత్ దీప్కే మీద మీ అభిప్రాయం ఏంటి అనేది చెప్పండి. అభిజిత్ దీప్కే గురించి ఒకసారి మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఫస్ట్ ఒక 1 మినిట్ చిన్నగా మాట్లాడుకుందాం. ఆయన విద్యార్థుల సమస్య కోసం అమెరికా నుంచి వచ్చానని చెప్పాడు. జంతర్ మంతర్ దగ్గర కూర్చున్నాడు. కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసిండు. ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయాలని చెప్పిండు. ఇక గెలిచేసిన అని విందులు వినోదాలు చేసుకున్నాడు. ఎట్ ఏ టైం కర్ణాటకలో, అలాగే జార్ఖండ్లో, కేరళలో పేపర్ లీకేజీలు జరిగి విద్యార్థులు అవస్థ పడుతుంటే దాని గురించి మాట్లాడలేదు. మళ్ళీ ఇప్పుడు చూస్తే నేను కేంద్ర ప్రభుత్వంతోనే యుద్ధం చేస్తా అన్నట్టుగా జంతర్ మంతర్లో రెండవ మళ్ళీ నిరసన కార్యక్రమం జరగబోతుంది అని చెప్తున్నాడు. అభిజిత్ దీప్కేకి అరవింద్ కేజ్రీవాల్కి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఇక అరవింద్ కేజ్రీవాల్ ఇండి కూటమిలోని సభ్యుడు కాబట్టి ఈ రాజీవ్ గాంధీ అండ్ కోకి వీళ్ళతో మంచి రిలేషన్ ఉంది అనే వార్తలు కూడా వస్తున్నాయి. దానికి అనేక ఆధారాలు కూడా ఉన్నాయి. ఎందుకు చెప్తున్నాను అంటే ఈరోజు నరేంద్ర మోదీని, బీజేపీని ఇక్కడ గద్దెదించడం కానీ లేకపోతే ఇక్కడ ప్రజల్లో వ్యతిరేకత తీసుకురావడం కానీ చాలా కష్టము అనేది ఆమ్ ఆద్మీ పార్టీకి, రాహుల్ గాంధీకి చాలా క్లియర్గా అర్థమైపోయింది. ఒక రాహుల్ గాంధీ దలుచుకుంటేనో, ఆమ్ ఆద్మీ పార్టీ దలుచుకుంటేనో బీజేపీని గద్దెదించడం కష్టం. అందుకే వీళ్ళు ఈ మొహాలు చెప్పే మాటల్ని ఎవ్వడూ నమ్మడని, ఈ మొహాలను అసహించుకుంటున్నారని కొత్త మొహాన్ని అంటే అభిజిత్ దీప్కేని రంగంలోకి దింపిండ్రు. ఈయన విద్యార్థుల సెంటిమెంట్ని అడ్డం పెట్టుకొని దేశంలో విచ్ఛిన్నం సృష్టించడానికి చాలా బాగా ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఈ ప్రయత్నంలో అనేక అబద్ధాలతో, అనేక కాంట్రవర్సీలో తాను ఇరుక్కుంటున్నాడు. అభిజిత్ దీప్కే నిజంగా ఫ్రాడా అని అడిగాను. ఫ్రాడు అని చెప్పడానికి ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. నేను వీటికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా స్క్రీన్ మీద ప్లే చేస్తాను, చూస్తూ ఉండొచ్చు. ఇక అభిజిత్ దీప్కే ఏం చెప్పాడు? నేను ఆప్ మాజీ కార్యకర్తను. 2020-23 మధ్య ఆప్ కోసం పనిచేశాను. 2023 నుంచి ఆప్తో సంబంధాలు లేవు అని. అంతేకాదు యుఎస్ బోస్టన్లో ఉండేవాడనని, బోస్టన్ యూనివర్సిటీలో 24-25 సంవత్సరాలలో ఎంఎస్ చేశానని, సెమిస్టర్కి 12,500 చొప్పున 3 సెమిస్టర్లకు కలిపి 37,500 స్కాలర్షిప్ తీసుకున్నాను అని. ఇవన్నీ కూడా అభిజిత్ దీప్కే చెప్పిన మాటలు. కానీ వీటికి సంబంధించి ఇవి అబద్ధాలు అని ఎక్స్లో విజయ్ తరుణ్ అనే వాళ్ళు రుజువులు పెట్టి అభిజిత్ దీప్కేని ప్రశ్నిస్తున్నారు. ఆ పార్టీ 2020-23 మధ్య మాత్రమే చేశాను అనేది పచ్చి అబద్ధం. ఆప్తో 10 సంవత్సరాలుగా అనుబంధం ఉన్నట్లు దీప్కే గతంలో ఆప్టిమిస్ట్ పేరుతో 2016లో ట్విట్టర్ ఖాతా నడిపి ఆప్కి ప్రచారం చేసినట్లు అభిజిత్ దీప్కే అప్పట్లో స్వయంగా పెట్టిన ట్వీట్స్, అతని స్నేహితులు ఇతని నిబద్ధతపై ఇచ్చిన మెచ్చుకుంటూ పెట్టిన ట్వీట్స్ విజయ్ షేర్ చేశారు. ఆ ట్వీట్స్ చూడండి. 2023లో నిజంగా ఆప్తో బంధాలు తెంచుకోలేదు. మరి ఎందుకు అబద్ధం చెప్పాడు? 2024-25లో బోస్టన్లో చదువుతున్నానని చెప్తే అదే టైంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో భారత్ వచ్చి ఆప్ ఎన్నికల వ్యవస్థలో ఎలా పనిచేశాడు? అతను ఆ టైంలో ఢిల్లీ నుంచి, మొహాలీ, పంజాబ్ నుంచి పెట్టిన స్విగ్గీ, జొమాటో ఆర్డర్స్, వాటిపై అతను చేసిన ఫిర్యాదులు, ఎక్స్పోజ్డ్ స్క్రీన్ షాట్లను విజయ్ తరుణ్ షేర్ చేశారు. దీప్కేని ప్రశ్నించారు. ఆ స్క్రీన్ షాట్స్ చూడండి. అంటే అభిజిత్ దీప్కే ఫ్రాడ్ అని చెప్పడానికి ఇవి సరిపోవా? నెక్స్ట్ మాట్లాడుకుందాం. బోస్టన్ ఉండేవాడిని అని చెప్పుకున్న అభిజిత్ దీప్కే సోనియా కుటుంబ ఫ్రెండ్ శామ్ పిట్రోడా ఉన్న ఇల్లినాయూస్ దగ్గర కొన్ని నెలలు ఉన్నట్లు దీప్కే ఆ ప్రాంతాల్లో గల రెస్టారెంట్ల రివ్యూలు, స్క్రీన్ షాట్ షేర్ చేస్తూ బోస్టన్ నుండి ఎక్కడో బాగా దూరంగా ఉన్న ఆ ప్రాంతంలో ఎందుకు అన్ని నెలలు ఉన్నాడని మీరు ప్రశ్నిస్తున్నారు. నిజంగా కదా ఆయన చెప్పింది, నేను బోస్టన్లో ఉన్నా, బోస్టన్లో చదువుకున్నా అని. కానీ శామ్ పిట్రోడాకు అతి దగ్గర 20 నిమిషాల ప్రయాణంలో శామ్ పిట్రోడా ఇంటిని ఆఫీస్ని చేరుకునేంత దగ్గరలో ఆ ప్రాంతంలో ఏం పని ఉన్నాడు? దీప్కే తాను బోస్టన్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కమ్యూనికేషన్ నుంచి ఎంఎస్ ఇన్ పబ్లిక్ రిలేషన్ పూర్తి చేశారని చెప్తున్నాడు. అనేక మీడియా రిపోర్టులు, అతని సొంత ప్రకటనలు, బియు వెబ్సైట్ పై ఉన్న ఒక ఆర్టికల్ ఈ కోర్సును సూచిస్తున్నాయి. అయితే కొన్ని చోట్ల అతను పూణేలో జర్నలిజం అండర్ గ్రాడ్యుయేట్ చేశాడని, మరికొన్నిటిలో కంప్యూటర్ ఇంజనీరింగ్ అంటే గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఔరంగాబాద్ 2018 చేసి పూణే స్టార్టప్లలో బ్యాంక్ అండ్ డెవలప్డ్గా పనిచేశాడని వస్తున్నాయి. ఒక ఇండియా టుడే రిపోర్ట్లో పార్టీ స్కూల్ ఆఫ్ గ్లోబల్ స్టడీస్లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ కూడా ప్రస్తావనకు వచ్చింది. ఈ తేడాలు వివిధ రిపోర్టుల్లో ఎందుకు కనిపిస్తున్నాయి? బోస్టన్లో 3 సెమిస్టర్ క్లాసులు అవుతున్న సమయంలో, 3rd సెమిస్టర్ క్లాసులు అవుతున్న సమయంలో భారత్లో ఆప్ ఎన్నికల ప్రచారంలో ఎందుకున్నాడు? అన్ని నెలలు వెళ్లకుండానే ఎంఎస్ ఎలా పూర్తి చేశాడు? నెక్స్ట్, దీప్కే తండ్రి భగవాన్ రావు దీప్కే ఎంఐడిసి రిటైర్డ్ జూనియర్ ఇంజనీర్. నెలకు సుమారు 60 నుంచి 65 రూపాయల ఆదాయం ఉంది. ఎంతో ఖరీదైన బోస్టన్ చదువు ఎలా పూర్తి చేశారు?
సెమిస్టర్కి అక్కడ ఫీజు ఉండడానికి $48,000 నుంచి $144,000. అంటే 3 సెమిస్టర్లకు కేవలం $37,500 స్కాలర్షిప్ ఎలా సరిపోతుంది? ఆయన ఉండడానికే సరిపోదు, మరి 3 సంవత్సరాలు ఎలా వచ్చినాయి? మిగతా భారీ ఖర్చును ఎవరు భరించారు? ఎందుకు భరించారు? ఇవే కాదు, అభిజిత్కి సంబంధించి అయ్యర్ మిత్ర అనే అతను తన ఎక్స్ ఖాతాలో కొన్ని వివరాలు పేర్కొని కొన్ని దీప్కేకి సంబంధించిన ప్రశ్నలను వేస్తూ వాటి గురించి కూడా మాట్లాడాడు. అది కూడా నేను ఖచ్చితంగా వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొస్తాను. అభిజిత్ దీప్కే ఈరోజు ఎంత మోసగాడు! ఈ దేశంలో విచ్ఛిన్నం సృష్టించి భారతీయ జనతా పార్టీని గద్దెదించడానికి మాత్రమే ఇక్కడికి వచ్చాడు. ఒక స్వార్థపూరిత ఆలోచనతోటి ప్రతిపక్షాలు వెనక ఉండి అభిజిత్ దీప్కేని నడిపిస్తున్నాయి. విద్యార్థుల కోసమో దేశం బాగు కోసమో ఈయన రాలేదు. ఏంటి ఈయన చెప్తుంది? ఇప్పుడు పాఠశాలల గురించి మాట్లాడుతున్నాడు. మినిమం నాలెడ్జ్ లేకుండా ఎలా మాట్లాడతాడు? రాష్ట్రాలలో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్కి సంబంధించి బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత ఆ రాష్ట్రాలలో ఉన్న ప్రభుత్వాలది. కేంద్ర ప్రభుత్వాన్ని దాని గురించి ప్రశ్నించడం, కేంద్ర ప్రభుత్వాన్ని దాని గురించి విమర్శించడం అంటే ఈయన ఖచ్చితంగా మోదీని టార్గెట్ చేసి వచ్చిన ఒక మోసగాడు మాత్రమే. అవునంటారా కాదంటారా? మీకేమనిపిస్తోంది? మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయం ఏదైనా నిస్సంకోచంగా కామెంట్ చేయండి. ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతగా నిలవండి. ఆర్ వాయిస్కి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము, మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.